హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవిప్రసాద్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను క్రాప్ టాప్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి, కటింగ్ అనేది చూపించబోతున్నానండి. మనకి ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత దాన్ని అదేలేండి లైనింగ్ పీస్ తీసుకున్న తర్వాత పైన క్రాస్ ఏమీ లేకుండా స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకున్నాను. అక్కడి నుంచి ఇటు సైడ్కి ఫుల్ లెంత్ తీసుకున్నాను. ఫుల్ లెంత్ వచ్చేసి తనకి బ్లౌజ్ ఫుల్ లెంత్ 10 ఇంచెస్ వచ్చిందండి. 10కి నేను 12 తీసుకున్నాను అనమాట. అలానే అటు సైడ్ కూడా సమానంగా రావడం కోసం ఇంకొక 12 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రెండింటిని ఒక బాక్స్లా తీసుకున్నాను. అక్కడి నుంచి తనకి షోల్డర్ టు షోల్డర్ 10 ఇంచెస్ వచ్చిందండి. 10లో హాఫ్ 5 కదా, అలా 5 తీసుకున్నాను. 5లో హాఫ్ 2.5 షోల్డర్ విడ్త్ తీసుకున్నానండి. ఆ తర్వాత మనకి షోల్డర్ విడ్త్ అనేది తీసుకున్నాను 2.5. ఆ తర్వాత నెక్ రౌండ్ 5 ఇంచెస్ అండి. నెక్ రౌండ్ 5 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత కిందకు వచ్చేసేసరికి మనం కొంచెం 1 సెంటీమీటర్ అలా లోపల వైపుకి తీసుకోవాలండి. అంటే రౌండ్ అనేది బాగా రావడం కోసం లోపల వైపుకి తీసుకోవాలన్నమాట. అలానే నేను తీసుకున్నాను. ఆ తర్వాత చెస్ట్ రౌండ్ తీసుకుంటున్నానండి. చెస్ట్ రౌండ్ మనకి 23.5 వచ్చిందండి. దాన్ని 4 భాగాలు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు 6 దగ్గరకు వస్తే మనం 6 దగ్గర 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ హోల్ రౌండ్ చూడాలండి. ఆర్మ్ హోల్ రౌండ్ తంది 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్లో హాఫ్ 6 కదా, 6 ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. పాపకి 6 అవసరం లేదండి, కొంచెం చిన్నది కదా, మనం 5.5 తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే మరీ 5.5 కూడా కాదు, 6కి నేను కొంచెం తగ్గించే తీసుకున్నాను. ఎంతో కాదు, ఒక 1 సెంటీమీటర్ అలా తగ్గించి తీసుకున్నాను అన్నమాట. చిన్నపిల్లలు కాబట్టి అంత లోతేమీ అవసరం లేదనేసి. అలానే మనం షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అయితే ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి ఒక హాఫ్ తీసుకోవాలి. షోల్డర్ పైనేమో 1 సెంటీమీటర్ అనేది మనకి క్రాస్ లైన్గా రావాలి. దీన్ని షోల్డర్ నుంచి మనం ఆర్మ్ హోల్కి ఒక 1 ఇంచ్ ఏమో బ్యాక్ నెక్కి పైకి తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి అదే పాయింట్ నుంచి ½ ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది, చిన్నపిల్లలు కాబట్టి. అలా మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ అలానే బ్యాక్ ఫ్రంట్ కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత తన వేస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలండి. వేస్ట్ రౌండ్ తనకి 22 ఇంచెస్ వచ్చిందనమాట. దాన్ని 4 భాగాలు చేసిన తర్వాత నేను 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటానండి మార్జిన్ కోసం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అన్నమాట. అలా మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత హిప్ రౌండ్ 24, దాన్ని కూడా 4 భాగాలు చేసి దానికి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను అన్నమాట మార్జిన్ కోసం. ఇప్పుడు మూడింటిని కలిపి ఆర్మ్ హోల్ రౌండ్ అలానే వేస్ట్ రౌండ్ అలానే హిప్ రౌండ్ మూడింటిని కలిపి ఒక గీతలా తీసుకుంటే మనకి షేప్ అనేది కట్ చేసుకోవడానికి వీలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నెక్ రౌండ్ అనేది మనం బాక్స్లా తీసుకున్నాం కదా, ఆ లోపల నుంచి 1 ఇంచ్ కూడా అవసరం లేదండి, ½ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని రౌండ్ అనేది తీసుకుంటే వాళ్ళు ఈ నెక్ ఇవ్వమన్నారు కాబట్టి ఈ నెక్ అనేది మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ 3 సెంటీమీటర్స్ తీసుకోవాలండి. ఫ్రంట్ 5 కదా రౌండ్, బ్యాక్ 3. దీన్ని ఇలా చేసుకొని మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేద్దాము. ఇప్పుడు మనం ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో అంత నుంచి కటింగ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసుకున్నాం కదా, మనం ఖర్చులతో సహా కటింగ్ అనేది వేసుకోవాలండి. నేను బాడీ కొలత ఎంత వచ్చిందో అంతా మార్క్ చేశాను. అలానే ఎక్స్ట్రా ఎంత పెట్టుకుంటున్నానో ఖర్చుకి అది కూడా మార్క్ చేశాను కాబట్టి దాని ప్రకారమే కటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లోత్ అనేది చిన్న పాప కాబట్టి ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అందుకన్నమాట నేను ఫస్ట్ బ్యాక్ పార్టే కట్ చేసేస్తున్నాను. తర్వాత బ్యాక్ నుంచి ఫ్రంట్ తీస్తానన్నమాట. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసి షోల్డర్ దగ్గర మనం ఒక చిన్న కట్ అనేది పెట్టుకుందామండి. అంటే షోల్డర్స్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా వీలుగా ఉంటాయి కదా, అందుకనేసి అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేర్ చేసేసి అలానే ఫ్రంట్ పార్ట్ కూడా వేర్ చేసేసి
బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు మనం మార్క్ చేసుకొని ఉంటాం కదా, తెలుస్తుంది దాన్ని. ఆ మార్కింగ్ ప్రకారం మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను నెక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. నెక్ కట్ చేసేసిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా, లోతు ఫ్రంట్ పార్ట్కి కొంచెం బ్యాక్ పార్ట్ కన్నా కొంచెం లోతు తీసుకోవాలన్నమాట. అది కూడా మనం కట్ చేసేసుకుందాం ఫ్రంట్కి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ పెట్టుకొని ఉన్నాం కదండి, మళ్ళీ 3 ఇంచెస్ ఒకసారి మార్క్ చేసుకొని 3 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత దీని బ్యాక్ రౌండ్ అనేది ఆల్రెడీ మనకి ఒక ఐడియా ఉంటుంది కదా, ఫ్రంట్ ఎలా మార్క్ చేసామనేది. దాని ప్రకారం మనం దీనికి కూడా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ రౌండ్ కట్ చేసేసుకుందాము దీన్ని. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఒక చోట పెట్టేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం ఏంటంటే హ్యాండ్ ఇది స్క్వేర్ పీస్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్ పొడవును బట్టి, ఇది క్యాప్ హ్యాండ్ అండి, క్యాప్ స్లీవ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ అనమాట. దీనికోసం ఇలానే తీసుకోవాలి. స్క్వేర్ పీస్ తీసుకోవాలి. ఫస్ట్ స్క్వేర్ పీస్ తీసుకున్న తర్వాత దాని పొడవు ఎంత అనేది, క్యాప్ హ్యాండ్కి పెద్దగా పొడవు అనేది అవసరం ఉండదు, ఎందుకంటే కొంచెం పైకి లేచినట్లు ఉంటుంది కదా. తను 2 ఇంచెస్ వచ్చిందనమాట ఆ పాపకి పొడవు. మనం 3 ఇంచెస్ తీసుకున్నాం, ఖర్చులు పోగా 3 ఇంచెస్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. తన రౌండ్ అయితే 7.5 వచ్చింది, అందులో హాఫ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి ఎక్కువ ఖర్చు కావాలి అంటే కింద వచ్చేసరికి మనకి హ్యాండ్కి చూడండి పైకి ఇలా పెట్టి పైనుంచి వేస్తాం కదా, దీనికి అలా అవసరం ఉండదు. మనం ఎక్కడైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడి నుంచి కటింగ్ అనేది చేసుకొని పై వరకు ఇచ్చేసుకోవచ్చు అనమాట లైన్. ఇప్పుడు నేను ఇచ్చాను కదా అలా. నాకు ఈ పెన్సిల్ అలవాటు, డార్క్ కలర్ లైట్ కలర్ ఉంటుంది అనేసి దీన్ని తీసుకున్నాను. ఇది సరిగా కనిపించట్లేదు అనుకుంటా వీడియోలో. నేను నెక్స్ట్ టైము చాక్ ఉంటుంది కదా కలర్స్, ఆ వాటితో ట్రై చేస్తానండి. క్యాప్ అనేది స్లీవ్ ఇలా పైకి లేస్తుంది అనమాట, అది మనం షోల్డర్ మీద పడినప్పుడు స్లీవ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. అది స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను కదా, అప్పుడు చూద్దరు కానీ మీరు. ఇదే ఇంతవరకు అయింది కాబట్టి దీన్ని కటింగ్ అనేది చేసుకుందాం. మనం ఫస్ట్ కట్ చేసేసుకోవాలండి. మీరు కటింగ్ చేస్తుంటే చూడండి అర్థమైంది. నేను ఇందాక చెప్పాను కదా, మనకి నార్మల్ స్లీవ్కి వచ్చేలా రాదు, క్యాప్ స్లీవ్కి ఇలా స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట. మన లెంత్ నుంచి ఎంత అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నామో అంతవరకు స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిడిల్లోనికి కట్ చేసేసుకుందాం. క్యాప్ స్లీవ్ కాబట్టి ఇలా ఉంటుందండి క్యాప్ స్లీవ్ కటింగ్ అనేది. మిడిల్లోనికి కట్ చేసేసుకోవాలి. దీన్ని కట్ చేసుకున్న తర్వాత 2 సెపరేట్ పీసెస్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ సెపరేట్ పీస్లు ఇలా దేనికది సెపరేట్ వచ్చేసిన పీసు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలానే హ్యాండ్స్ కూడా ఓన్లీ లైనింగ్ కట్ చేసామండి. లైనింగ్ అంతవరకు మనకి వీటికి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలానే ఇప్పుడు వీటిని మెయిన్ పార్ట్ పైన వేసి ఎలా కట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మెయిన్ పార్ట్ని సమానంగా తీసుకుందాం. దీనికి ఎక్స్ట్రాస్ అవి ఏమీ లేకుండా చాలా నీట్గా ఉంది, అందుకని దీనికి నేను ఎక్స్ట్రాస్ అవి ఏమీ తీయలేదు, అలానే కట్ చేస్తున్నాను. అలానే దీనిపైన లైనింగ్ పార్ట్ అనేది పెట్టేసి దీన్ని తీయడానికి, దీన్ని లైనింగ్ పార్ట్ అనేది పెట్టేసి కట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా, దీన్ని ఇప్పుడు 4 విధాలుగా ఫోల్డ్ చేసి దీనిపైన మనం లైనింగ్ పార్ట్ అనేది పెట్టుకోవాలండి. లైనింగ్ పార్ట్ పెట్టిన తర్వాత
దీనికి బ్యాక్ పార్ట్ ఒక్కటి పెట్టేసి కట్ చేసేస్తే సరిపోతుంది. ఫ్రంట్ ఆటోమేటిక్గా లోతది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోవచ్చు కాబట్టి ఓన్లీ మనం బ్యాక్ పార్ట్ ఒకటి పెట్టి కట్ చేస్తే సరిపోతుందన్నమాట. బ్యాక్ పార్ట్ పెట్టి నేను కట్ చేసేసాను మెయిన్ పీస్ అనేది. దీన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. అందుకని దాన్ని ఇంకా పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మనం దీని నుంచి స్లీవ్కి ఒక క్లాత్ అనేది తీసుకుందాం. స్లీవ్ని ఇలా అటాచ్ చేయాలి. దీనికోసం మనం క్లాత్ అనేది కట్ చేద్దాము. అది ఎలా కట్ చేశానని నేను మీకు చూపిస్తాను. నేను పిన్స్ పెట్టుకోవచ్చండి. నేను ప్రజెంట్ పిన్ పెట్టలేదు దానికి. మీరు కావాలనుకుంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసి పిన్ పెట్టి కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు స్లీవ్స్ ఇలా కట్ చేయాలి. మనం ఫస్ట్ లైనింగ్కి ఎలా అయితే తీసుకున్నామో స్క్వేర్ పీస్ అలానే తీసుకుని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని స్లీవ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. మెయిన్ పార్ట్ కట్ చేసేసాము, అలానే స్లీవ్స్ కూడా కట్ చేసేసాం కదండి. ఇప్పుడు ఇది లెహంగాకి తనకి మనకి ఫుల్ రౌండ్ హిప్ రౌండ్ వచ్చేసి 24 వచ్చిందనమాట. ఇది లైనింగ్ పార్ట్ కాబట్టి ఎక్స్ట్రాస్ ఏమీ లేకుండా, అదే క్రాస్ పీసెస్ ఏం లేకుండా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే క్రాస్ పీసెస్ లేకుండా కట్ చేసేసుకుంటున్నాను, క్రాస్ పీసెస్ అనేవి లేకుండా. ఆ తర్వాత మనం చూసుకోవాలి 24 కదా పాప హిప్ రౌండ్ వచ్చేసి 24లో హాఫ్ తీసుకోవాలండి. 24లో హాఫ్ తీసుకున్నాను నేను. హాఫ్ తీసుకున్న తర్వాత హాఫ్ దగ్గర మార్క్ చేసుకుని తర్వాత ఇంకొక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. చిన్న పాప కదా, ఎదుగుతారు కదా వీళ్ళు, అందుకని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నాకు కొంచెం క్రాస్గానే అనిపించింది, అందుకని చిన్నది కట్ చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత దీనికి వెడల్పు అనేది బెల్ట్ కదండి, ఇది బెల్ట్ వెడల్పు కోసం పైన మళ్ళీ ఫుల్ మనకి తనకి ఫుల్ లెంత్ వచ్చేసి 27 వచ్చింది. సో నేను ఇప్పుడు 2 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను బెల్ట్కి. రిమైనింగ్ ఎంత ఉంటుందో దాన్ని మనం లెహంగాకి ఫుల్ లెంత్ అనేది పెడతాం అన్నమాట. ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, 4 ఇంచెస్ కూడా అంటే 2 ఇంచెస్ కలిపి 4 ఇంచెస్ కదండి. నేను యాక్చువల్గా బెల్ట్ 2 ఇంచెస్ వచ్చేలాగే తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను, దాన్ని ఫోల్డింగ్ చేస్తాం కదా అందుకనేసి అనమాట. మొత్తం 4 ఇంచెస్ తీసుకోవాలి. 4 ఇంచెస్ వెడల్పు తీసుకొని పొడవు తన హాఫ్లో ఇంకొక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. దీనికోసం బెల్ట్కి అది లైనింగ్ పీస్ కదా ఫస్ట్ మనం తీసుకున్నది, ఇది వచ్చేసి మెయిన్ పీస్ అన్నమాట. మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ అనేది వేసి దానికి పిన్స్ అటాచ్ చేస్తున్నానండి. కొంచెం ఇలాంటి క్లాత్లు కదిలిపోతాయి కదా, మనకి కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలన్నమాట. పిన్స్ అటాచ్ చేసుకుంటే మనం ఎంత క్లాత్ అయితే కావాలనుకుంటున్నామో అంత క్లాత్ అంతే నీట్గా అనేది వస్తుంది. లేదంటే పిన్స్ పెట్టకుండా తీసేసుకుంటే నేను కొన్ని అలానే తీసేస్తాను, అలా తీసేయచ్చు, వీలుగా ఉంటుంది. ప్రతిదీ అలా తీయలేము, ఎందుకంటే క్లాత్ జరిగిందనుకోండి మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది, కటింగ్ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలాగే పిన్స్ అనేది పెట్టేసుకుని సాఫ్ట్గా ఉన్న క్లాత్కి ముందే పిన్స్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ అంత సాఫ్ట్గా లేదు కానీ చాలా బాగుంది, అయినా సరే నేను పిన్స్ పెట్టి కట్ చేశాను అన్నమాట. ఎందుకంటే పిన్స్ పెడితే ఎంత కావాలో అంత తీసుకోవచ్చు కాబట్టి నేను పిన్స్ అనేది అటాచ్ చేస్తాను. దీనికి కొన్నింటికి మార్క్ చేసుకోవడానికి ఉండదు కదా, అటువంటప్పుడు కూడా మనం పిన్స్ అనేవి పెట్టేసి కట్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. దీనిపైన కనిపిస్తుంది అనుకోండి, దీనిపైన అంతగా కనిపించదు అన్నట్లుగా నేను పిన్స్ పెట్టేసి కట్ చేశాను. ఏదేమైనా పిన్స్ పెట్టి కట్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత పిన్స్ అనేది తీసేస్తున్నాను. తీసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం. ఆ తర్వాత ఇది బక్రం అండి. బక్రం ఎందుకు అనుకుంటున్నారా, లెహంగా కిందన కట్ వర్క్ అనేది ఇచ్చాను కదా, మీరు స్టార్టింగ్ పిక్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది, దానికోసం అనమాట. లెహంగా కిందన కాబట్టి కట్ వర్క్ లోత్ అనేది నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీకు నేను లాస్ట్ నా ఒక షార్ట్లో చూసే ఉంటారు, షార్ట్స్ పెట్టాను కదా, దాంట్లో కట్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ట్రైట్ లైన్కి కట్ వర్క్ లోతు ఎంతైనా తీసుకోవచ్చు,
కటింగ్ కూడా బాగా వస్తుంది. అందుకనేసి నేను 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను. 2 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకోవాలి కదా, మార్క్ చేసుకుంటూనే వెళ్తున్నానన్నమాట. ఎక్కువగా మార్క్ చేయాలి కాబట్టి మార్క్ చేస్తున్నాను. కింద లెహంగా కదండి, ఎక్కువ కట్ వర్క్ ఇవ్వాలి. చాలా ఎక్కువ వర్క్ ఉంది కదా, ఎక్కువ వర్క్ ఉంటుంది. రిజల్ట్ కూడా అలానే ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అనేది గీసేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా కటింగ్ అనేది ఇవ్వాలి, అంత చూపిస్తే ఎక్కువైపోతుంది. అక్కడికి నేను ఇది కొంచెం ఫాస్ట్లో పెట్టి చెప్తున్నానండి. ఈ లెహంగాకి చాలా వర్క్ ఎక్కువ, మరి అలా వదిలేయకూడదు అనే డీటెయిల్గా చెప్పడం కోసం అన్నమాట. ఇప్పుడు నేను ఒక మూత తీసుకున్నానండి, ఇది క్యాప్ అన్నమాట. ఈ క్యాప్తో రౌండ్, ఇది లెహంగా కదా, కొంచెం రౌండ్ ఎక్కువగా పెద్దదిగా కావాలనేసి తీసుకున్నాను. మీరు రౌండ్ కనిపించేలా, రౌండ్ మొత్తం సర్కిల్ గీసేలా మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు సర్కిల్ అంతా మనకి క్యాన్వాస్ పేపర్ మీద వచ్చేయాలి, రౌండ్ మొత్తం కనిపించాలి మనకి. కట్ వర్క్ అప్పుడే నీట్గా ఉంటుంది. సరే కొంచెం రౌండ్ ఏమైనా పక్కకు పెట్టినా పర్వాలేదు అని మాత్రం అనుకోవద్దు. రౌండ్ మొత్తం మనకు కనిపిస్తేనే కట్ వర్క్ అనేది చాలా నీట్గా బాగా వస్తుందన్నమాట. సేమ్ ఇవి ఎలా అయితే ఇచ్చామో అలానే పెట్టాను. మనం ఎలా అనుకున్నామో అలానే వస్తుంది. తర్వాత ఇంకా తీసుకునేది చాలా ఉంది, కానీ నేను మీకు కొంచెం మాత్రమే చూపించడానికి చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేద్దామండి. దీని కటింగ్ ఎలా చేయాలి అంటే, దీనికి చాలా టైం అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట. మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. చాలా నీట్గా చేయడానికి ప్రయత్నించాలి మనం. దీన్ని ఇప్పుడు కట్ దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎలా అంటే, మనం ఇప్పుడు ఒక రౌండ్ ఒక సర్కిల్ కట్ చేసిన తర్వాత దాన్ని కట్ వర్క్ ఒకటి కట్ చేస్తాం కదా, కొంచెం కట్ చేసిన తర్వాత ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే బాగా వస్తుంది కటింగ్ అనేది. మీకు ఎలా వీలుగా ఉంటే అలా కట్ చేయడానికి ప్రయత్నించండి. నేనైతే చాలా జాగ్రత్తగా కట్ చేయడానికి ప్రయత్నించాను, ఎందుకంటే ఇది క్యాన్వాస్ పేపర్ కదా, మనకి కొంచెం కట్ అనేది పైకి వెళ్ళినా ప్రాబ్లమే. లోపలికి వెళ్ళింది అనుకోండి, మనం ఎంత కట్ ఇవ్వాలనుకుంటున్నామో దానికన్నా ఎక్స్ట్రా కట్ పడిపోతే దాని వల్ల మిగిలినవన్నీ పాడైపోతాయి. అయినా మనం కట్ చేసిన దాన్ని ఇది బాగాలేదు అనేసి చెప్పి కటింగ్లో డైరెక్ట్గా పెట్టేయం, మనకే శ్రమ ఎక్కువ అవుతుంది అనేసి చెప్తున్నాను అనమాట ముందుగానే. అందుకనేసి చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేయాలి. చూడండి, ప్రతి దానికి కూడా నేను వెనక్కి పెట్టి ముందుకు పెట్టి ఈ వెనక్కి జరుపుతున్నాను, దీన్ని ముందుకు జరుపుతున్నాను, పక్కకు పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా కటింగ్ అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫాస్ట్గా పెట్టానని చెప్పాను కదా, అందువలన మీకు ఇలా ఏంటో నాకు చూస్తుంటే స్లోగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ నేను దీన్ని ఫాస్ట్లో పెట్టడం వలన ఇలా ఉందండి. స్లోగా అయితే ఇంకెంత స్లోగా కట్ చేసి ఉంటేనే చూడండి నేను. అందువలన దీన్ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనం. ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగా కట్ వర్క్ అనేది వస్తుంది. మన క్యాన్వాస్ కట్ చేయడాన్ని బట్టే మన మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అంత నీట్గా వస్తుంది. మీరు చూసే ఉంటారు కదా, నేను మీకు ముందు అనేది పిక్ అనేది ఇచ్చాను కదా, ఆ పిక్లో ఎంత నీట్గా వచ్చిందో మీరు చూసారు కదా, ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఇప్పుడు కూడా మనం అలానే కట్ చేయడానికి ప్రయత్నిద్దాము. కట్ చేసే కొద్దీ కట్ చేస్తూనే ఉన్నాను, కానీ అవ్వట్లేదు కదా ఇది. మొత్తానికి అలా కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకు దీన్ని మీకు ఇంతవరకు చూపిస్తున్నాను, ఇంకా ఫాస్ట్గా పెట్టేయచ్చు కదా అని అంటే, బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనం ఎంతసేపు చేసినా తప్పులేదు, వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి కదా. అందుకనేసి నేను ప్రతిదీ కట్ చేస్తూ చూపిస్తున్నాను. ఇది ఫాస్ట్లో పెట్టి మరీ కట్ చేస్తున్నానండి, ఇది స్లో అయితే కాదు. ఇంకొంచెం ఈజీగా ఉండేలా ఎలా చేయొచ్చా అనే దానికోసం చూడండి, ఫస్ట్ ఇలా కట్ చేసేసిన తర్వాత ఇలా రివర్స్లోంచి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మనం రివర్స్లోంచి కట్ చేసుకొని, కానీ అక్కడ రౌండ్ దగ్గర చూడండి మళ్ళీ కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. అంటే అస్తమానం ఇలా కట్ చేస్తే ఎక్కడ కటింగ్ లోపలికి వెళ్ళిపోతుందో అని దానికోసం నేను ఇలా కూడా కట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట.
బిగినర్స్కి ఈజీగా అర్థమవుతుందండి. ఒకవేళ బిగినర్స్ అనే కాదు, ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకు కూడా నాకు కొన్ని తెలియకపోవచ్చు. నేను కొన్ని వాటి కోసం వేరే వీడియోస్ అవి చూడొచ్చు. అలానే అందరికీ అన్నీ తెలియాలని లేదు, అలా అని తెలియకూడదని లేదు. ఎంత సీనియర్ అయినా సరే ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి తెలియాలి, తెలుసుకోవాలి అని అయితే మాత్రం ఉంటుందండి. నేనైతే స్టిచ్చింగ్ బాగానే చేస్తాను, కానీ నాకు కూడా ఇంకా ఇలా చేయాలి, అలా చేయాలని తెలుసుకోవాలని ఉంటుంది కదా. అలానే ఇది కూడా చాలా జాగ్రత్తగా ఎలా చేయాలి ఏంటి అనే దాన్ని చూపించడం కోసమే అన్నమాట ఇంత ఇలా చూపిస్తున్నాను దీన్ని. బిగినర్స్కి ఎలా చేయాలి, ఎలా కట్ చేయాలి అని ఉంటుంది కదా. వాళ్ళు చూడండి చూసిందే చూస్తూ ఉంటారు. ఎందుకు? ఒకేసారి ఐడియా రాదనమాట వాళ్ళకి. ఇలానే కట్ చేసేయాలి అన్నట్లు ఐడియా రాదు. అందుకని ఇది ఇంత ఫాస్ట్లో పెట్టినా ఇంత స్లోగా వచ్చినట్లే వస్తుంది. అయినా నేను జాగ్రత్తగా చాలా ఓపికగా చెప్తున్నాను. మీరు కూడా అలా జాగ్రత్తగా ఓపికగా చూడాలి. మరి బిగినర్స్ అలా చూస్తేనే ఇది ఎలా కటింగ్ అనేది ఎలా చేయొచ్చు ఏంటనేది తెలుస్తుంది. అందుకనే దీన్ని నేను ఇంతవరకు చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను అనమాట. అమ్మయ్య, చాలా వరకు దగ్గరకు వచ్చేసిందండి. ఒకే ఒక్క కట్ ఉంది, అది కూడా కట్ చేసేసామంటే కటింగ్ మొత్తం మొత్తం ఏం కాదండి, ఇంకా చాలా ఉంది. ఇంతవరకు క్యాన్వాస్ ఒకవైపు కట్ చేసినట్లు అయింది. దీన్ని ఇంకా పైన మళ్ళీ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నా స్కేల్ ఇది 1 ఇంచ్ స్కేల్ అండి. అందుకనేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ పై వరకు మార్క్ చేసుకుంటూ వెళ్తానన్నమాట. 1 ఇంచ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అంతవరకు పై వరకు మార్క్ చేసుకుంటూ వెళ్ళి ఆ 1 ఇంచ్ దగ్గర దీన్ని అనేది నేను కట్ చేసేస్తాను. మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే కింద నుంచి కటింగ్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది కదా అన్నట్లు, అంటే నాకు వీలుగా ఉంటుంది కదా అన్నట్లు మార్క్ చేస్తున్నాను. అలానే కట్ చేస్తున్నాను. మళ్ళీ మార్క్ చేస్తాను. అలానే మళ్ళీ కట్ చేస్తాను. దీనికి ఎంత వర్క్ ఉంటుందో చూడండి. ఈ లెహంగాకి పర్టికులర్గా కట్ వర్క్ కదా, కింద కూడా కట్ వర్క్ వస్తుంది. పైన క్రాప్ టాప్ కదా మనకి. క్రాప్ టాప్ కూడా నేను మీకు మెయిన్ పార్ట్లో మీరు ఫస్ట్ రెఫరెన్స్ పిక్ చూసుంటే అర్థమవుతుంది మీకు. బ్లౌజ్ కటింగ్ అయితే అంతా చూపించేసాను, కానీ బ్లౌజ్ కిందన చూడండి చిన్న ఫ్లీట్స్ ఇచ్చాను కదా, దాని కటింగ్ అనేది వస్తుంది. చూద్దరు కానీ మీరు దాన్ని కూడా కట్ చేయాలి. అది కింద ఎలా కట్ చేశాను అనేది చూద్దరు కానీ. ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదా. దీన్ని మళ్ళీ మనం సేమ్ క్యాన్వాస్ పేపర్ మీద పెట్టుకొని దానికి పిన్స్ అటాచ్ చేస్తున్నాను. యాక్చువల్గా మళ్ళీ కొలతలు పెట్టి మళ్ళీ చేయడం అంటే చాలా కష్టం కదండి. అందుకనేసి ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క పిన్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. పిన్ పెడితే కింద క్యాన్వాస్కి పిన్ పెడుతున్నాను. ఫస్ట్ క్యాన్వాస్కి పిన్ పెట్టేసిన తర్వాత అలా అదే పైనుంచి పెడుతున్నానండి పిన్ను. క్యాన్వాస్కి అలా పిన్ పెట్టుకుంటూ వచ్చేసి మార్క్ చేస్తున్నాను అనమాట. మార్క్ ఎందుకు చేస్తున్నానంటే మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మార్క్ చేస్తున్నాను. రౌండ్స్ కూడా మార్క్ చేస్తున్నాను కట్కి. తర్వాత మళ్ళీ దీన్ని కూడా కట్ చేయాలి కదా మనం, అందుకని ఇప్పుడు దీన్ని మార్క్ చేశాను కదా. అయినా నేను కట్ చేసింది అటాచ్ చేశాను కదా, అలా కూడా కట్ చేయొచ్చు. అంటే దీన్ని తీసేస్తే మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా అన్నట్లు మార్క్ చేసి కూడా చూపించాను అనమాట. దీని కటింగ్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా కట్ వర్క్ అనేది కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను చెప్పాను కదా, సారీ ఇది లెహంగా క్లాత్ అండి. లెహంగాకి కిందన ఫ్లీట్స్ ఇచ్చాం కదా, కట్ వర్క్ కిందన చిన్నవి కుచ్చుల్లో వచ్చాయి కదా మనకి బౌన్సీగా కనిపించడానికి. దీన్ని తీసుకున్నాను. దీని లెంత్ నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఫుల్ లెంత్ వచ్చేసి తంది 27లో 4 ఇంచెస్ వచ్చేసి బెల్ట్కి తీసాను. సారీ 2 ఇంచెసే తీసాను. 2 ఇంచెస్ వచ్చేసి బెల్ట్కి తీసాను. ఇది 5 తీసాను. అలా మైనస్ చేసుకుంటూ వచ్చి ఎంతైతే ఉంటుందో అంత మెయిన్ పార్ట్కి తీసుకోవాలి. నేను ఎక్కువగానే తీసేసుకున్నాను. లోపల ఒక ఫిల్ట్ వేస్తాం కదా, ఫిల్ట్ వేసేలా. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఎదిగే పిల్లలు కాబట్టి మళ్ళీ తర్వాత కూడా యూజ్ చేయడానికి ఉంటుంది కనుక నేను ఎక్కువ క్లాత్ అనేది తీసుకొని దానికి ఫిల్ట్ అనేది వేయడం జరిగింది.
ఇప్పుడు దీని ఎక్స్ట్రాస్ అన్నీ ఫస్ట్ తీసేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసి స్ట్రైట్గా తీసుకున్నాను. స్ట్రైట్గా తీసుకొని 5 అనుకున్నాను కదా, మళ్ళీ 6 తీసాను అనమాట. 6 ఇంచెస్, అదే 5 ఇంచెస్ రావాలి అంటే మనకి పొడవు 6 ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. దానికోసమని మార్క్ చేసుకుంటున్నాను. ఇదైతే మార్క్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ పైన మనకి కింద తనది 2.5 మీటర్లు ఉందండి. 2.5 మీటర్లకి మనకి దగ్గర 8 మీటర్ల వరకు, 8 మీటర్లు అంటే ఈ 6 ఇంచ్ లెంత్ ఎంత అయితే ఉందో నేను ఇది తీసుకుంటున్నాను కదా, పట్టీ లాంటిది ఒక 8 మీటర్లు పట్టీ వచ్చేంత వరకు తీసుకున్నాను అనమాట. కిందది 2, ఆ పైది 2, ఆ పైది 2, అలా నేను పైన కూడా మళ్ళీ మార్క్ చేసుకున్నాను. మొత్తం 8 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగా ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది వేద్దాము. నేను పైన మళ్ళీ మార్క్ చేసుకుని మళ్ళీ తీసుకుంటాను. ఇంకా అంత ఎందుకు చూపించడం, బాగా లెంత్ అయిపోతుంది కదా అనేసి అది చూపించట్లేదు అనమాట. అదొక 2 ఇంచెస్ తీసుకున్నానండి. మళ్ళీ ఇదొక 2 ఇంచెస్ అనమాట. అయితే 4 ఇంచెస్ అయినాయి ఇక్కడికి. సారీ, ఇంచెస్ అని చెప్తున్నాను కదా, 4 మీటర్స్ అనమాట. 2 మీటర్స్, అలానే 2 మీటర్ 4, ఇదొక 2 మీటర్స్ 6 అనమాట. ఇప్పుడు మళ్ళీ మార్క్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ తీసుకోవాలి. అలా నేను 8 మీటర్స్ అనేది తీసుకున్నాను అనమాట. దీనికోసం 8 మీటర్స్ తీసుకుంటే కరెక్ట్గా నాకు సరిపోయింది. దీనికోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీని కటింగ్ అనేది వేసేస్తాను. ఇప్పుడు నేను మనకి బ్లౌజు కింద ఫ్లీట్స్ వస్తాయని చెప్పాను కదా, బ్లౌజ్ కింద ఆ ఫ్లీట్స్ కండి ఈ క్లాత్, దీని ఎడ్జెస్ కూడా చివర్ల స్ట్రైట్గా వచ్చేలాగా ఎక్స్ట్రా పీస్ అనేది, క్రాస్ పీస్ అనేది ఫస్ట్ కట్ చేసేస్తున్నాను. కట్ చేసి పక్కకి తీసేసి దీన్ని కూడా సేమ్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను కాబట్టి 6 ఇంచెస్ అనమాట. 5 ఇంచెస్ రావాలి అనుకుంటున్నాను, అందుకనేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు 6 ఇంచుల వరకు మార్క్ అనేది చేసేసుకోవాలి. అలానే 6 ఇంచులు మార్క్ చేసుకుంటూ వచ్చేసాను. అక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అదే కట్ చేస్తాను అనమాట. 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ సేమ్ పైన ఇంకొక 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. కింద మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి పెట్టుకోవాలి. మీకు కనిపించట్లేదు, నేను మార్క్ చేసింది చిన్న డాట్లా ఉంది, దానిపైనే పెట్టి నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను అనమాట. అది సరిగా కనిపించట్లేదు. ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ వైపు ఎదరికి 2 మీటర్లు పట్టిందండి ఇది. అలానే బ్యాక్ సైడ్ ఒక 2 మీటర్లు పట్టింది. క్లాత్ అనేది చాలా దగ్గరగా చిన్న చిన్న కుర్చీలు వచ్చేలా పెట్టాలన్నమాట. అప్పుడే చాలా నీట్గా అనేది కనిపిస్తుంది మనకి. మళ్ళీ మార్క్ చేసుకొని మళ్ళీ తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మనం లెహంగాకి లైనింగ్ పార్ట్ అండి ఇది. దీనికి కూడా క్రాస్ అనేది ఏమీ లేకుండా చాలా నీట్గా కట్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఫుల్ లెంత్ తీసుకోవాలి కదా. దీంట్లోని మనం బెల్ట్కి 2 ఇంచెస్ అనేది తీసేసాము. ఫుల్ లెంత్ 27 వచ్చిందని చెప్పాను కదా, బెల్ట్కి 2 ఇంచెస్ తీసేసాను. కింద మనకి ఫ్లీట్స్ కోసం 5 ఇంచెస్ అనేది తీసేసాను కదా. దీనికి తీయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది లైనింగ్ పార్ట్ కాబట్టి. దీన్ని బెల్ట్ అంతవరకు కాకుండా కింద కుచ్చుల వరకు కూడా మనకు కనిపించాలి కదా, అందుకనేసి నేను 27 పెట్టేసుకున్నాను అనమాట. కింద మనం ఫ్లీట్స్ ఇస్తాం కదా, ఆ ఫ్లీట్స్ కోసం 27 పెట్టేసుకొని లెంత్ నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. ఫుల్ లెంత్ అనేది ఈ పీస్ పక్కన పెట్టేసుకొని దీని ఫుల్ లెంత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు
మనం మెయిన్ పీస్ తీసుకుంటామండి. మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీస్ని కూడా 27 ఎక్కడ 27 ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. అయినా క్లాత్ మొత్తం ఉంచేస్తున్నానులేండి నేను.